దళిత బంధు వల్ల వేలాది ఎస్సీ కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా బాగుపడ్డాయి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వచ్చింది. కానీ ఇలా చాలా ఆనందంగా ఉంది. మారయ్య గారు, తర్వాత వాళ్ళ బ్రదర్ జితేందర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక్కరి దగ్గరికి పోయి భిక్షాటన చేయకుండా, అదేవిధంగా ఎవరిని మోసం చేయకుండా, ఎంతసేపు మరి ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నిందిస్తూ కూర్చోవడం కన్నా నేను ప్రభుత్వం ఇచ్చే సహకారంతో కేసీఆర్ గారి మేధస్సు నుంచి వచ్చిన దళిత బంధు స్కీమ్ ఏదైతుందో దళిత బంధు సహకారంతో పెద్ద పరిస్థితి 20 మందికి ఉపాధిస్తున్నాం. ఓకే, అంటే నా బాధంతా ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 10 లక్షలే ఇచ్చారు, మేము 12.5 లక్షలు ఇస్తాము అని చెప్పి ఇందిరమ్మ అభయ హస్తము అని చెప్పేసి మరి ఆ స్కీము 2023లో ఆగస్టు 13వ తారీఖు నాడు చేవెళ్లలో పెద్ద ఆయన మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి చేవెళ్ల డిక్లరేషన్ సాక్షిగా ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% కాంట్రాక్ట్లు ఇస్తా అని చెప్పి, అదేవిధంగా కేసీఆర్ గారు 10 లక్షలే ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ 12 లక్షలు ఇస్తుంది ఇందిరమ్మ అభయాస్తం కింద అని చెప్పేసి నమ్మబలికిట. ఆయన మాటలు నమ్మి చాలా మంది ఎస్సీలు ఆయన ఓటేసి. కానీ వాస్తవం ఏందయ్యా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నది, 3 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. 3 రూపాయలు ముగ్గురు వ్యక్తులకు కూడా ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకు కూడా 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎస్సీలను నిండా ముంచింది. ఇదే మేము చెప్పాలనుకున్నాం. కేసీఆర్ గారేమో వేలాది మంది ఎస్సీ యువకులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా 4,000 కోట్ల బట్వాడా చేసి వాళ్ళు మళ్లీ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా తయారు చేశారు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఎలాగూ ఇవ్వలేదు. కానీ చేవెళ్ల సాక్షిగా ఎస్సీ ఎస్టీలను కూడా ఘోరంగా ముంచిండ్రు. అది వాస్తవం అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను.